యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా రాజపేట మండలం కేంద్రంలో వెంకటేశ్వరుని మఠం లేదా భైరాగి మఠంగా పిలువబడుతున్నటువంటి ఒక వైష్ణవాలయ ప్రాంగణంలో రెండు ఉల్బణ శిల్పాలు దేవాలయం అంచులో ఉన్నాయి. నిలబెట్టినటువంటి ఈ రెండు ఉల్బణ శిల్పాలలో ఒకటి భైరవుని శిల్పం. ఈ భైరవుడు ప్రత్యేకమైన ప్రతిమా లక్షణాలతో కనపడతాడు. జ్వాలాకేశాలతో, చెవులకు సర్పాభరణాలతో, హారగ్రయవేకాలతో, దండకడియాలతో, జంధ్యంతో, కపాల మేకలతో, కపాల మాలతో, కాళ్లకు నాగబంధంతో, అర్ధవైతస్తిక పాదభంగిమలో, పరహస్తాల్లో డమరుకం త్రిశూలాలతో, నిజహస్తాల్లో బలిఖడ్గం, రక్తపాత్ర, ఖండిత శిరస్సుతో, రక్తం కోసం పైకెగబడుతున్నటువంటి శ్వానంతో కనపడుతున్నాడు ఈ భైరవుడు. భైరవుని ఎడమ పక్క కూర్చున్న భైరవారాధకుడు యోగా పట్టా ధరించి ఎడమ చేతి పాత్రలోని మద్యాన్ని నివేదిస్తున్నాడు. ఆలేరు దగ్గర బహదూర్పేటలోని భైరవునితో పోలికలు కలిగి ఉంది ఈ భైరవ శిల్పం. ఈ భైరవుడు ఉన్నత భైరవుని లక్షణాలతో కాకతీయ అనంతర శైలిలో ఉన్నది. అక్కడే ఉన్న మరొక ఉల్బణ శిల్పం, అది వీరగల్లు. ఆ వీరగల్లు వీరునికి కుడివైపు సిగ ఉంది. మెడలో కంటే నడుమున వీరకాసే, కాళ్ళకు కడియాలతో నిలబడి ఉన్నాడు. కుడి చేత కత్తి, ఎడమ చేత డాలు ధరించి డాకాలు ముందు మోపి రణాంగంలో పోరి అసూలు బాసిన వీరుని స్మారకంగా వేసినటువంటి శిల ఇది వీరశిల. చాళుక్య శైలి శిల్పం ఈ వీరశిల్పం. ఈ వీరశైల వీరిని చుట్టూ పుష్పపత్రాల తోరణం అనేది ఈ వీరగల్లు ప్రత్యేకత. దీనిని క్షేత్రస్థాయిలో గుర్తించి చేసినవాడు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు జర్నలిస్ట్ హిమ్మత్ సింగ్.